ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. బీజేపీ ప్రకటించిన సంకల్ప పత్రం మీద ప్రజలకు రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని, మోదీ గ్యారంటీ మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి మోదీ పథకాలు రూపొందిస్తున్నారన్నారామె. దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది మోదీ మాత్రమేనని ఆమె అన్నారు. గతంలోనే జాతీయ స్థాయిలో మా సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. 10 సంవత్సరాల ముందు 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మా సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయాన్ని, అంటే కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలి, అన్ని రంగాలలోనూ అభివృద్ధిని చూడాలి, దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్న మా సంకల్పాన్ని, ఇచ్చిన ప్రతి మాటని 10 సంవత్సరాల్లో మేము నెరవేర్చాం. మంచి పాలనను అందించాం. అది మోదీ గ్యారంటీ. అందుకే ఈ రోజున దేశ ప్రజలు మోదీ గారిని విశ్వసిస్తున్నారు. ప్రజలకు ఏమి కావాలో కూడా తెలుసుకొని మరి వాటన్నిటికీ కూడా మోదీ గ్యారంటీ ఇస్తున్నాం. ఇక్కడ మీకు ప్రజలు మీ పైన పెట్టుకొని 151 సీట్లను ఇస్తే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు మీరు. ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న దేశ ప్రజల కోరికలను తీర్చడం భారతీయ జనతా పార్టీ తీర్చే బాధ్యత తీసుకుంటుంది. రాబోయే కాలంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఢిల్లీలో, కేంద్రంలో కొలువు తీరుతుంది. దేశ ప్రజలందరి ఆకాంక్షల్ని మేము నెరవేర్చబోతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలని, అవసరాలని, వారికి మంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరేలాగా నిన్న కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా అందులో అంశాలని పొందుపరచడం జరిగింది.